ఇప్పుడు రీసెంట్గా మీ మీద ఏంటంటే ఈ మధ్యన ఈ నెల రోజుల్లో మొన్న లక్ష్మీనాయుడు అని ఒక అతను దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ చంపేసి అందుకూరులో. అప్పుడు కూడా మీరు ఎంటర్ అయ్యి అసలు వీడికి డబ్బులు ఇవ్వడం ఏంటి ప్రభుత్వం, ఎట్లా ఎంతమందికి ఇస్తారు, ఎన్ని మటలు జరుగుతున్నాయి, అందరికి ఇస్తారా అని మీరు ఒక కాంట్రవర్సీ మాటలు మాట్లాడారు. ఎమ్మెల్యే కనీసం అతను కూడా చౌదరి గారు, మంత్రి చౌదరి గారు, ప్రభుత్వం ముఖ్యమంత్రి చౌదరి గారు ఎవరు కూడా పట్టించుకోకుండా ఎప్పుడో వీళ్ళు కాపు కులస్తులందరూ 5-6 రోజుల తర్వాత ఎల్లబట్టి మరి మీకెందుకు కడుపు మంట, మీరు ఎందుకు మాట్లాడారు? ఇన్ని కేసులు జరిగితే ఎప్పుడు మాట్లాడిన ఏబి వెంకటేశ్వర గారు కేవలం కాపుల్ని దారుణంగా చంపేసినప్పుడు వాళ్ళకి ఏదో 2 ఎకరాల పొలమో 5 లక్షలు ఇస్తే మీకెందుకు కడుపు మంట అని అందరూ అంటున్నారు. దీన్ని మీరేం చెబుతారు? రైట్. నేను దానికి రియాక్ట్ అవ్వడానికి 2 కారణాలు ఉన్నాయండి. రెండింటికి నేను కట్టుబడి ఉన్నాయి వాటికి కూడా. ఒకటి ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక కేసులో బాధితుల్ని ఆదుకోవాలి అని అంటే దానికి ఒక పద్ధతి పాడు పెట్టండి. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ కేసులో 1 కోటి, 10 లక్షలు, ఈ కేసులో 1,00,000 అని చెప్పి అట్లా బెచ్చాలి మాకు. అది కొత్తగా ఇప్పుడు ఇవ్వట్లేదు కదా సార్, ఎప్పటి నుంచి చేస్తున్నారు కదా. కరెక్ట్. అప్పుడు స్పందించిన ఏబీ గారు ఇప్పుడు ఎందుకు స్పందించారు మీ మీద అని అడిగేది. ఎప్పుడైనా సరే విక్టిమ్ కాంపెన్సేషన్ చేయాలంటే దానికి ఒక పాలసీ పెట్టండి. ఎందుకంటే నేను ఇందాక అన్నట్లు గవర్నమెంట్లు మనం డబ్బులకి ట్రస్టీలు. మీరు గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మీ సొంత డబ్బులు కాదు, మీ ట్రస్ట్ డబ్బులు కాదు, మీ కంపెనీ డబ్బులు కాదు, ప్రజల డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ప్రజల డబ్బులు ₹1 ఖర్చు పెట్టినా కానీ దానికి ఒక పద్ధతి పాడు ఉండాలి, దానికి ఒక పాలసీ ఉండాలి, దానికి ఒక జీవో ఉండాలి. మీరు బాధితులకి కాంపెన్సేట్ చేద్దాం అనుకున్నప్పుడు హత్య కేసులకి ఇంత, లేకపోతే రేప్ కేసులకి ఇంత అని ఏదో ఒక పాలసీ తీసుకురండి. ఆ పాలసీ ప్రకారం ఇవ్వండి, ఎవరో ఆక్షేపించు. లేనినాడు నువ్వు ఇక్కడ ఎక్కువ ఇచ్చావు, ఇక్కడ తక్కువ ఇచ్చావు, వీళ్ళకి ఇంతే ఇచ్చావు, వీళ్ళకి మంచి పొలం ఇచ్చావు, వాళ్ళకి చెడ్డ పొలం ఇచ్చావు అనే పోలికలు వస్తాయి. కాబట్టి అది కరెక్ట్ కాదు.